ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య రాజకీయం చేయటం, మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద పొలిటికల్ స్టంట్. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ అనలిస్టులకి, అలాగే కుల సంఘ నాయకులకు, మత పెద్ద నాయకులకు వాళ్ళ హక్కులు గుర్తొస్తాయి. వాటి హక్కుల కోసం ప్రజల్ని రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న బోడే రామచంద్ర యాదవ్, మీరందరూ చూశారు, ఆయన 4 రోజులు దీక్ష హడావుడి చేసేసి నిన్న ఆయన దీక్ష విరమించేశాడు. ఆయన నిన్న దీక్ష విరమిస్తూ బీసీ ధర్మదీక్ష అనేది మాత్రమే విరమించాను, నా పోరాటాన్ని ఆపలేదని చెప్పాడు. అందుకంటే ముందు ఆయన ఏం చెప్పాడంటే, అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సొత్తు కాదు, అది ప్రజలందరి సొత్తు. అందులో నుంచి 1000 ఎకరాల భూమిని బీసీలకు ఇవ్వండి, ఆ డబ్బులు ఎంతైతే ఖరీదవుతుందో ఆ డబ్బులు నేను మీకు చెల్లిస్తాను, అంటే బీసీవై పార్టీ చెల్లిస్తుంది అని చెప్పాడు. అంటే ఎకరం ₹1,00,00,000 కడిగేసినా 1000 కోట్ల రూపాయలు నేను చెల్లించడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. సరే, ఈ 1000 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసిన మీరు ఏ కులానికి ఎంతంత ఇస్తారు అనేది మీరు క్లారిఫై చేసి ఉంటే ఇంకా బాగుంటుంది, కింద కొటేషన్ ఒకటి. రెండవది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో మా కులాలకు ఒక కులం నుంచి ఇంకో కులానికి మార్చండను, అంటే ఎస్సీలో నుంచి ఎస్టీలకనో లేకపోతే బీసీ కులాస్తుని ఎస్టీలోకి మార్చండనో, ఇట్లా అనేకమైనటువంటి దీక్షలు జరిగాయి. లేకపోతే మా కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయమని, లేకపోతే మా కార్పొరేషన్ని ఆదుకోమని చెప్పి, లేకపోతే మాకు పలానా చోట ఒక స్థలాన్ని కేటాయించండి, భవనాలు కట్టుకుంటామనో, ఇట్లాగా దీక్షలు చేసిన సందర్భాలు చూసాం. కానీ ఫస్ట్ టైం ఒక రాజధానిలో 1000 ఎకరాల రాజధానిని మా బీసీలకు కేటాయించండి. ఇంకాక చాలామంది కామెంట్లు పెట్టారు, 99 పైసలకే ల్యాండ్లు ఇస్తున్నప్పుడు బీసీలకు, అంటే వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు అనమాట. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీల యొక్క మైండ్ సెట్ని మార్చాలనే ఉద్దేశంతో కావాలని ప్రతిసారి మీకు చిన్న విషయం రుద్దుతూ ఉంటే ప్రజలు కూడా అవును ఇంత దీక్ష చేస్తున్నాడు కదా, నిజమే కావాలా, ఇది సాధ్యమైనటువంటి విషయమే కావాలా అని అనుకుంటారనే ఉద్దేశంతో కింద కొంతమంది పెయిడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరం తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లోకేష్ గారు 99 పైసలకే భూములు ఇచ్చాడు కదా, మరి మాకు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది అని. నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, రామచంద్ర యాదవ్ గారి దగ్గర ఆస్తులు ఎంత ఉన్నాయో ఎవరికి తెలియదు, అసలు ఆయన ఏం వ్యాపారాలు చేస్తాడో ఆయన తెలియదు. ఆయన ఇప్పుడు 1000 కోట్లు పెడతానంటున్నాడు. అదే 1000 కోట్లు పెట్టి ఒక 10 లేదా ఒక 1000 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 5 నుంచి 10,000 మంది బీసీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఒక ఇండస్ట్రీ పెడతానంటే ఆయన కోరిన చోట భూములు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ కోరితే అక్కడ, విశాఖపట్నం దగ్గరగా ఉంటే విశాఖపట్నానికి ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంత, ఆ ప్రాజెక్టుకు ఎన్ని ఎకరాలు కావాలి అనేటువంటి డేటా ఆయన సమర్పిస్తే ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అది నిజంగా పెట్టగలుగుతాడు అని అంటే ఆయనకి ల్యాండ్ ఎలికేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ 99 పైసలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 20,000 మందికి బీసీలకు ఉద్యోగాన్ని ఇవ్వగలిగితే 20,000 కుటుంబాల బీసీ కుటుంబాలని మన బోడే రామచంద్ర యాదవ్ గారు కాపాడిన వాళ్ళు అవుతారు. ఆయన దగ్గర ఉన్నటువంటి బినామీ డబ్బులు బయటపెట్టి కడతానంటే రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మీరు 99 పైసలు భూములు ఇచ్చారనే దానికి నేను చెప్తున్నా. కార్పొరేషన్కి భూములు ఇవ్వమానండి, యాక్సెప్టెడ్. ఒక కార్పొరేషన్కి భూములు ఇవ్వండి, మా భవనాలు కట్టుకుంటారంటే అది యాక్సెప్టెడే. లేదు, ఎక్కడైతే మాకు కూడా ఒక గుర్తింపు కోసం రాజధానిలో మేము కూడా ఒక విగ్రహం పెట్టాలనుకుంటున్నాం, భూములు ఇవ్వమానండి, ల్యాండ్ ఎలికేట్ చేస్తారు. లేదు, ఇన్స్టిట్యూట్స్ పెట్టండి అని మనం పెడతాము, మా పిల్లలకి ఫ్రీగా విద్యను అందిస్తాం, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా, లేదా నామమాత్రపు ఫీజులతోటే మా బీసీ విద్యార్థులకు మా కాలేజీల్లో పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ ఏర్పాటు చేస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలతోటి విద్యని వాళ్ళకి అందిస్తామని చెప్పండి, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు, మా బీసీలకు ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకుంటాం, లేదా ఒక మీటింగ్ హాల్ ఏర్పాటు చేసుకుంటాం, రాష్ట్రంలో ఉన్న బీసీల సంక్షేమ శాఖ అని చెప్పి చేసుకోవాలనుకుంటున్నాం, ఒక ల్యాండ్ ఎలికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని అర్థం లేకుండా మేము 1000 ఎకరాలు ఇవ్వండి, కార్పొరేషన్లు పెడతాం. అసలు 1000 ఎకరాలలో ఎన్ని బిల్డింగ్లు కట్టొచ్చు, ఎన్ని కార్పొరేషన్లు పెట్టవచ్చో ఒకసారి మీరు మీ ఊహకు వదిలేస్తున్నారు. కాబట్టి నేనేం బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. అడవడం మాట్లాడి కమ్మోళ్ళకు 10,000 ఎకరాలు ఇచ్చాడని, అయ్యా 10,000 ఎకరాలు వద్దు కానీ నాకు 1 ఎకరం ఇవ్వమండి చాలు.
నేను తీసుకున్నామని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఊరికే గుడ్డగాల్చి మీద వేయద్దు. మీరు ఇండస్ట్రీ పెడతాను రామచంద్ర యాదవ్ 10,000 కోట్లు పెట్టి ఉద్యోగాలు పెడతా, మా పిల్లలకి ఒక 20,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పమనండి. ఆయనకి 100 ఎకరం కావాలో 2 ఎకరాలు 200 ఎకరాలు కావాలో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లోకేష్ క్లియర్గా చెప్పాడు, మీలో ఎవరైనా ఒక 2,000 ఉద్యోగాలు ఇప్పిస్తానంటే వాళ్ళకు కూడా నేను ల్యాండ్ ఇవ్వడానికి ఫ్రీగా ఉన్నానని. కాబట్టి ఈ ధర్మ దీక్షలో నిన్న ఆమె ఎవరో ఒక ఆమె ఉర్రతలు ఊగిపోయింది. అన్నా నువ్వు దీక్ష విరమించేసి ఒకళ్ళ ఆరోగ్యం బాగాలేక విరమించిన నీకోసం దీక్షలో కూర్చోడానికి చెల్లెమ్మ ఉంది. ఆ బినామీ అన్నయ్యకి ఈ బొగడా చెల్లెమ్మ సపోర్టు. నిన్న ఆ వీడియో కూడా నేను చూపించేశాను. సరే, కాబట్టి ఇది బీసీల యొక్క ఓటు బ్యాంకింగ్ని తన వైపు తిప్పుకోవటం కోసం, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ఇక రెండవ వ్యక్తి దాసరి రాము, కాపు ఉద్యమ నాయకుడు. ఈ మధ్య కాపు ఉద్యమ నాయకులు ఒక 4-5 తయారయ్యారు. ముద్రగడ పద్మనాభం గారు ఎక్స్పైరీ డేట్ అయిపోవడంతో ఆ ప్లేస్లోకి దాసరి రాము లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ తయారు. సరే, అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కండ వేసుకున్నాడు కాబట్టి ఆయన మనం మాట్లాడుతాం. ఈ దాసరి రాము గతంలో అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు చేసినప్పుడు కాపులకు సీఎం కుర్చీ రాబోతుంది అని గ్రహించినటువంటి అప్పట్లో కడప జిల్లా రెడ్లు కావాలనే వంగవేటి రంగా గారిని హత్య చేయటంలో పథకం పన్నారు. అంతేగాక రంగా గారిని చంపటంలో వాడినటువంటి బాంబులన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటివని ఇది నేను చెప్పలా, గతంలో ఆయన చెప్పిన ఇంటర్వ్యూ ఉంది. కావాలంటే మీరు ఒకసారి వీడియోలు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఆ రోజు వంగవేటి రంగా హత్యలో కీలక పాత్ర పోషించింది వైఎస్ కుటుంబం వాళ్ళు. ఎందుకంటే ఆయన సీఎం కుర్చీకి రేసులో దగ్గరలో ఉన్నాడు. ఆయన ఒక్క పిలుపు పిలిపితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆ సమావేశానికి రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి అంటే పవర్ సెంటర్గా ఏర్పడ్డాడు. ఆయన ఉంటే ఇక కుర్చీ కాపులకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి కావాలని ఆయన తుదముట్టించారని చెప్పి ఈ దాసరి రాము అనేకమైనటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కానీ మొన్న కందుకూరు ఘటనలో ఒక కమ్మ, ఒక కాపు కులస్తులు వాళ్ళకేదో వ్యక్తిగతమైనటువంటి ఘర్షణ, ఇక సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కులాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఇద్దరు చనిపోయేటప్పుడు ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు అవుతారు. దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్త రాజకీయం చేసి ₹1 కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయకుండా కేవలం వ్యక్తిగత కక్షలతోటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలు, ఎక్కడా కూడా రాజకీయపరమైనటువంటి విభేదాలు కూడా లేవు. చనిపోతే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లారు. నాకు అర్థం కావట్లే, వంగవేటి రంగా గారి హత్యలో వైఎస్దే కీలక పాత్రని వ్యాఖ్యలు చేసిన నువ్వు స్వరం మార్చి, నాలుక మార్చి ఈరోజు కాపులు మీకు అధికారాన్ని ఇవ్వడానికి పనిచేస్తున్నారా, అధికారం వరకే కాపులు పనిచేస్తున్నారా, తర్వాత కూరలో కరివేపాకులో తీసేస్తున్నారు అని చెప్పి ఆ యొక్క హత్యా ఘటనాన్ని దాదాపుగా 1 నెల రోజులు ప్రజల్లో తీసుకెళ్లారు. సహజంగా ఊళ్ళల్లో ఒక చోట ఘర్షణ జరిగినప్పుడు గతంలో రెడ్లు కాపుల్ని మీద దాడి చేసి చంపేసిన ఆనవాళ్ళు ఉన్నాయి, కాపులు రెడ్ల మీద దాడులు చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, చంపేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అవి క్షణిక ఆవేశాల్లో జరిగేటువంటి ఘర్షణలు. అది ఎక్కడా పార్టీలకు కూడా సంబంధించిన అంశం కాదు. ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చినటువంటి విభేదాలుగా జరిగినటువంటి దాన్ని రాజకీయం చేసి కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ బయటపెట్టాడు ఆ వంగవేటి నరేంద్ర లాంటి వాళ్ళు. ఇక ఆ నరేంద్ర అయితే పావలాకి డబ్బులకి ₹1.30 యాక్టింగ్ చేసేటువంటి వీరుడు ఆయన. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ అవకాశం దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడే ఈ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాజకీయ విద్వేషాల ద్వారా తెలుగుదేశం పార్టీని ప్రజలకు దూరం చేయాలి అనేటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇక పొలిటికల్ అనలిస్ట్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ సాయి కావచ్చు, కేఎస్ ప్రసాద్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, ఇంకా చెప్పుకుంటే వీళ్ళందరి గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక తర్వాత తాజాగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలో మీ అందరూ తెలుసు జడా శ్రావణ్. ఈ జడా శ్రావణ్ ఎటు గాళ్ళు ఉంటే అటు తెడ్డేస్తుంటాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేశాడు, దళితుల మీద జాలు జరిగినప్పుడు ప్రశ్నించాడు, మాట్లాడాడు. జగన్ ఒక అవినీతి పరుడు, జగన్ ₹1,000 కోట్ల డబ్బులు దోచుకున్నాడు అని చెప్పాడు. కానీ 2024లోకి వచ్చేసరికి ఈరోజు ఉన్నా లేనటువంటి అంశాలని, మతాలని, కులాలని రెచ్చగొట్టాడు. మొన్న తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అంటాడు. మళ్ళీ నిన్న ఆకవీల్లో రామాలయం దేవాలయం నిర్మాణం జరుపుతున్నారు. అసలు రాష్ట్రంలో పర్మిషన్ లేనటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు 1000 దేవస్థానాల పైనే ఉన్నాయి, నా దగ్గర డేటా ఉందని అంటాడు. అంటే
నాకు అర్థం కావట్లా. ఏ అవసరానికి రంగులు మార్చుకొని ఏ విధంగా ఊసరవల్లిలాగా మారుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం పనిచేసేటువంటి పరిస్థితులు దిగజారిపోతున్నారు. ప్రజల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విధ్వంసం రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే పనిచేస్తున్నారు. గతంలో మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారుగా, విపరీతంగా వ్యతిరేకించారుగా. మరి ఈరోజేంటి ఏంటి ఇదంతా? జగన్మోహన్ రెడ్డి యొక్క మనీ ఎలా మనుషుల్ని ఆడిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ముఖ్యమైనటువంటి ఉదాహరణ, ఇంకొక ఆర్టిస్ట్ నేను మీ ముందు ప్రవేశపెడతా. ఆయన ఆర్టిస్ట్ వచ్చేసి హర్ష కుమార్ గారు. ఈయన కనికట్టు పొలిటీషియన్. ఈయన 2024 ముందు వరకు కూడా ఈయన కొడుకు జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టారు. అంతేకాకుండా దళితుల మీద దాడులు జరిగిన ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని చెప్పారు. కానీ 2024లో ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆయనకి టికెట్ ఇవ్వకపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి ఉండటం, ఆ తర్వాత విమలారెడ్డి గారు ఆయన్ని కలవటం, ఆ తర్వాత మరి ఆయన జరిగినటువంటి ఒప్పందం ఏందో మనకు తెలియదు. కానీ ఒక పాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందితే దాన్ని రాజకీయం చేసి దాన్ని మతాల మధ్య చుచ్చురేగే విధంగా కూటమి ప్రభుత్వమే ఆయన్ని హత్య చేయించింది. ఈ వెనకాల చాలా పెద్ద నాయకులు ఉన్నారు. కేంద్రంలో చక్రం తిప్పే నాయకుడు పాస్టర్ ప్రవీణ్ని హత్య చేయించారు. అందుకే కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడికి తెలుసు. అంటే ఎంత దారుణంగా అంటే ఏమీ లేని చోట కూడా కనికట్టు చేసి ప్రజల మైండ్ సెట్ని మార్చడం కోసం నేను నేను అడుగుతున్నా ఇదే స్టేట్మెంట్ని పోలీస్ స్టేషన్లో ఎందుకు చెప్పలేకపోయారు? ఇదే స్టేట్మెంట్ని మీరు కోర్టులో ఎందుకు చెప్పకపోయారు? ఎందుకంటే ఇట్లాంటి పసలైనటువంటి వాదనలు, ఇలాంటి స్టేట్మెంట్లని పోలీస్ స్టేషన్లోనూ కోర్టులో వేస్తే ఖచ్చితంగా కోర్టులని తప్పుదోవ పట్టించినందుకు ఆయన శిక్ష అర్హుడవుతాడు. కాబట్టి అందుకే ప్రజాక్షేత్రంలో ఆయన తప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కూడా ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కుటుంబం లేదు, ఇది సహజ మరణమే, యాక్సిడెంటల్గా చనిపోయాడు ఆయన, ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని చెప్పినప్పటికీ కూడా ఈయన ఆ కుటుంబం కంటే కూడా ఈయనకేదో ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు, ఈయనకేదో ఫ్యామిలీ అంటే కుటుంబ పాస్టర్ అయినట్టు ఈయన రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళందరినీ చెక్ చేసుకోండి. వీళ్ళందరి లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బ్యాంకింగ్ పెంచడం, కూటమికి ఓటు బ్యాంకింగ్ని దూరం చేయటం. అందుకని చెప్పి తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు ఎలిగేషన్స్ తోటి ఈరోజు విచ్చలవిడివైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు కుల నాయకుల, వీళ్ళు మత పెద్దల, జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి పేటీఎం కూలీలని నేను అనుకుంటున్నాను. వీళ్ళ మాటలు నమ్మి మన రాష్ట్ర భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసుకుంటే మనంత మూర్ఖులు, అవివేకులు ఇంకొకరు ఉండరు. గత 5 ఏళ్లలో మాయ మాటలు చెప్పి సీఎం కుర్చీనెక్కిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఈ రోజుకి కూడా రాష్ట్రానికి రాజధాని ఉండకుండా ఉండటం కోసం ఆయన ఒక కన్ఫ్యూజన్ అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఆలోచన చేసుకోండి. ఇటువంటి నాయకుల మాటలు నమ్మి మీ పవర్ఫుల్ మీ ఓటు అనే ఆయుధాన్ని కానీ మిస్యూజ్ చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనకు ఇంకొక 5 ఏళ్ళు రాజధాని లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడిని ఢీకొట్టడానికి చేతగాక అడ్డదారుల్లో ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ కులం మీద ద్వేషాన్ని పెంచి రాజకీయ లబ్ధి చేకూర్చాలనేటువంటి ఇలాంటి కుహనా రాజకీయ నాయకులకు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీకు అవసరమైతే మరొకసారి మీరు DNA టెస్ట్ కూడా చేయించుకొని నిజంగా ఆ కులాలలో సంబంధించిన వ్యక్తులా కాదా? ఎందుకంటే చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు మీద రాజకీయంగా దాడి చేయండి, తప్పులేదు. కానీ అభంశోభం తెలియనటువంటి ఒక కులాన్ని ఏదో కించపరచడం కోసం ఇలాంటి నీచమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అనేది వాస్తవ విషయం. ఇంకా కుదరలేదు. కానీ కుదిరితే ఈ ప్రవీణ్ ప్రగడాల కేసు వెనకాల కమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా దాని మీద కూడా పబ్లిసిటీ చేసేటువంటి అవకాశం ఉండేటువంటిది. సో బీ కేర్ఫుల్, తస్మత్ జాగ్రత్త.